వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ తెలుగు. ఫ్రెండ్స్, డే 2 స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోకి లైక్ చేయాలని అనుకుంటున్నా. సో మీరు లైక్ చేస్తే నెక్స్ట్ ఇంకా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ పెడితే నాకు కూడా కొంచెం మోటివేషన్గా అనిపించి ఇంకా చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. డే 2 కంటెంట్స్ ఒకసారి చూద్దాం. వేరియబుల్స్, డేటా టైప్స్, కీవర్డ్స్ అండ్ కామెంట్స్. ఫస్ట్ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్స్ ఆర్ లైక్ కంటైనర్స్ యూజ్డ్ టు స్టోర్ డేటా. మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి ఒక పర్టికులర్ థింగ్ అనేది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే చూసుకుంటే మనం ఏదైనా షుగర్ ఆర్ సంథింగ్ ఏదైనా స్టోర్ చేసుకోవడానికి బౌల్ ఆర్ బాక్స్ సంథింగ్ ఒకటి కావాలి. అలానే డేటాని స్టోర్ చేయడానికి కూడా ఇక్కడ వేరియబుల్ అనే ఒక కంటైనర్ కావాలి. సో మన అర్థమయ్యేలా ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఫోన్లో ఒక నెంబర్ సేవ్ చేస్తాం. సేవ్ చేసేటప్పుడు ఒక నేమ్తో సేవ్ చేస్తాం. ఆ నేమ్ వచ్చేసరికి వేరియబుల్. ఆ నేమ్ని ప్రెస్ చేస్తే మనం క్లిక్ చేస్తే ఒక నెంబర్ వస్తుంది, అది డేటా. అలా ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం వేరియబుల్స్ గురించి. సో ఎగ్జాంపుల్ చూసే ముందు కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే మనం వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అవి కూడా చూద్దాం. రూల్స్: మస్ట్ స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. వేరియబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా ఒక లెటర్తో కానీ, ఇది ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఏదైనా సరే ఆర్ అండర్ స్కోర్తోనే స్టార్ట్ అవ్వాలి. కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. న్యూమరికల్ వాల్యూస్తో వేరియబుల్ అనేది ఇనిషియలైజ్ చేయకూడదు. చేస్తే అప్పుడు ఎర్రర్ వచ్చి అసలు కోడ్ అనేది రన్ అవ్వదు, తీసుకోదు ముందు. నో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండకూడదు. పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూపిస్తా చూడండి. నేమ్ ఇది ఒక కీవర్డ్, ఇది కూడా నేమే. బట్ ఈ రెండు డిఫరెంట్. కేస్ సెన్సిటివ్ మీన్స్ ఒక్క లెటర్, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఏదైనా ఉంది, ఇది రెండు వేరు. సో కేస్ సెన్సిటివ్ అంటే దీని మీనింగ్ వేరు, ఇది ఈ వేరియబుల్ వేరు, ఈ వేరియబుల్ వేరు. దట్ ఈస్ కాల్డ్ కేస్ సెన్సిటివ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేద్దాం. ఎస్ కోడ్, న్యూ ఫైల్, సేవ్ చేసుకుందాం. ఫస్ట్ వేరియబుల్ డాట్ పీవై. ఫస్ట్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తేనే కదా అందులో మనం డేటా స్టోర్ చేసుకునేది. నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నా పేరు దుర్గా ప్రసాద్ కదా, ప్రసాద్ ఇస్తున్నాం. ఇదేంటిది? నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం నేమ్ని మనం ఏంటంటే ఇలా కోడ్స్లో, డబుల్ కోడ్స్లో ఇచ్చుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వచ్చు? అండర్ స్కోర్ ఇచ్చి ఏజ్, ఇది వ్యాలిడ్, ఏజ్ 20. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అందులో ఇవ్వకూడదు, నేను నెంబర్స్తో ఇవ్వకూడదు. 9 సిటీ ఈజ్ ఈక్వల్ టు విజయవాడ కూడా స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్లో ఇస్తాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే ఏమవ్వాలి? ప్రింట్ అవ్వాలి వచ్చిన డేటా. ఎర్రర్ చూపిస్తుంది చూడండి. 9 సిటీ ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇచ్చాం? 9 ఇచ్చాం. రూల్స్ ప్రకారం చూస్తే వేరియబుల్ డిక్లరేషన్లో నెంబర్తో స్టార్టింగ్ ఉండకూడదు, నెంబర్స్ ఉండకూడదు. సో ఇలా ప్రింట్ చేస్తా. ఓకే, మళ్ళీ ప్రింట్ చేస్తా. సారీ, ఇక్కడ మనం జస్ట్ ఇనిషియలైజ్ చేస్తాం అంతే. వాటిని కాల్ చేయాలి కదా, కాల్ చేసినప్పుడు కూడా కాల్ చేస్తా. ఒకసారి ఎలా ఏమొచ్చిందో అవుట్పుట్ చూద్దాం. ప్రింట్ నేమ్, ప్రింట్ ఏజ్, ప్రింట్ 9 సిటీ కదా మనం ఇచ్చింది, 9 సిటీ. ఇప్పుడు మనం ఇదిగోండి మళ్ళీ ఎక్కడే చూపిస్తుంది. సో మనం అర్థమైంది అనుకుంటా. అంటే నెంబర్స్తో వేరియబుల్ అనేది ఇవ్వకూడదు. ఇక్కడ కూడా తీసేవాళ్ళు ఇంకా. సో ప్రింట్ చేస్తున్నాం. ఇదిగోండి డేటా ప్రింట్ అయింది. ప్రసాద్ 20 సిటీ.
ఇక్కడ నేను ఇచ్చిన డేటా టైప్ ఏంటిది? స్ట్రింగ్. నేనేమి ఇచ్చానో నాకు తెలియదు. సో నేను అక్కడ ఏం డేటా టైప్ ఇచ్చానో మనం డేటా టైప్ కూడా కనుక్కోవచ్చు. ప్రింట్ టైప్ మీన్స్ డేటా టైప్. ఏ డేటా టైప్లో మనం ఆ వాల్యూ ఇచ్చామో అది ప్రింట్ అవుతుంది. నేమ్, నాకు నేమ్ యొక్క డేటా టైప్ ఏమి ఇచ్చానో తెలుసుకోవాలి. క్లాస్ స్ట్రింగ్ అనే డేటా టైప్ ఇచ్చాం కాబట్టి స్ట్రింగ్ ప్రింట్ చేసింది. సో నెక్స్ట్ టాపిక్. హోప్ ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్. There are different types of data types in Python, బట్ ఇవన్నీ బేసిక్ డేటా టైప్స్ మాత్రమే. అంటే ఇవన్నీ కామన్గా ఉండేవి, కాకపోతే ఇందులో మనకి పైథాన్లో ఎక్స్ట్రా కొన్ని ఉన్నాయి. లిస్ట్, సెట్, టపుల్, నెక్స్ట్ డిక్షనరీ. ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. జస్ట్ ఈ బేసిక్ డేటా టైప్స్ కాబట్టి వీటి గురించి చిన్న ఓవర్వ్యూ ఇస్తాను అంతే. ఫస్ట్ వచ్చేసరికి ఇంట్ అంటే మనకు తెలుసు కదా, ఇంట్ అంటే ఏం చేస్తుంది? ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది కదా. ఇంటీజర్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది, మైనస్లోని ప్లస్లోని సంథింగ్ ఎనీ వాల్యూ, నెంబర్స్ అయితే చాలు అది. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏజ్ని ఇంటీజర్స్లోనే తీసుకుంటాం. నెంబర్ ఆఫ్, సమ్ ఆఫ్ సంథింగ్ ఏదైనా సరే ఎక్కువ ఉన్న వాటిని ఇలా నెంబర్స్ ఇంటీజర్స్లో తీసుకునేవి. నెక్స్ట్ ఫ్లోట్ అంటే ఏంటి? పాయింట్స్లో తీసుకుంటుంది వాల్యూస్ని. ఫర్ సపోజ్ మై హైట్ ఈజ్ ఈక్వల్ టు కొంతమంది 5, 6, 7, 4.5. ఓకే, ఇంటీజర్స్లో ఇస్తే హైట్ ఇది ప్రింట్ చేస్తాం. మరి 4.5 ఉన్న వాళ్ళది ఇంటీజర్ అని ఇవ్వలేం కదా. సో ఫ్లోట్ వాల్యూ తీసుకొని అలా మనం పాయింట్స్లో వాల్యూస్ అనేవి వస్తే ఫ్లోట్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు నేమ్స్ కానీ మనం ఎవరైనా నేమ్స్ ప్రింట్ చేయాలన్నా సరే, మెసేజ్ ఏమైనా ప్రింట్ చేయాలన్నా సరే అది స్ట్రింగ్లో మాత్రమే ఇస్తాం. స్ట్రింగ్లో ఇచ్చేటప్పుడు రూల్ ఏంటంటే డబల్ కొటేషన్స్లోనే ఇవ్వాలి. మనం హలో వరల్డ్కి చూస్తాం, హలో వరల్డ్ అని కాదు, ఓకే, ప్రింట్ స్టేట్మెంట్లో కూడా మనం డబుల్ కొటేషన్స్లోనే ఇస్తాం. కాకపోతే మనం ఏమైనా వేరియబుల్స్కి వాల్యూని ఇనిషియలైజ్ చేసేటప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లోనే స్ట్రింగ్ని ఇస్తాం. డబుల్ కొటేషన్స్లోనే ఇస్తాం. డబుల్ కొటేషన్స్లో ఇవ్వకపోతే ఏం చేస్తుంది అది? ఇప్పుడు 9 అని ఇచ్చా, 9 అనేది ఇంటీజర్, ఇది డబుల్ కొటేషన్లో ఇస్తే ఇది ఆటోమేటిక్గా ఏమని తీసుకుంటుంది? స్ట్రింగ్ అని తీసుకుంటుంది. నెక్స్ట్ బూలియన్ అంటే ఏం లేదు, ట్రూ ఆర్ ఫాల్స్. ఇచ్చిన కండిషన్ ట్రూవా ఫాల్సా అంతే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, మనం ఒకసారి డేటా టైప్స్ మీద కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. డేటా టైప్స్ కదా, సేవ్ చేద్దాం. ఫస్ట్ డేటా టైప్స్ .py. ఓకే, ఫస్ట్ నేను సేమ్ బిఫోర్ ప్రోగ్రామే నేమ్ ప్రసాద్. నెక్స్ట్ మనది ఏంటిది? ఫ్లోట్ కదా. సో హైట్ మనం స్ట్రింగ్లో ఇవ్వాల్సి లేదు, ఎందుకంటే నెంబర్సే కాబట్టి 5.6. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం డిక్లేర్ చేస్తాం అందులో? స్ట్రింగ్ ఇచ్చేసాం కదా స్ట్రింగ్. నెక్స్ట్ ఇంటీజర్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్సాప్ 90. నెక్స్ట్ ఈ స్టూడెంటా అని అడుగుతున్నాం. ఇప్పుడు ట్రూ, నిజమే కదా, స్టూడెంటే కదా. అలా ఇప్పుడు వీటిని నేను ప్రింట్ చేస్తా. ప్రింట్ మళ్ళీ ట్రూ అని మనం ఇక్కడ టీ స్మాల్ లెటర్ ఇచ్చినా తీసుకోదు. పైథాన్ కూడా కేస్ సెన్సిటివ్ కదా. సో ట్రూ అనేది ఒక కీవర్డ్. సో ట్రూ అనేది క్యాపిటల్ లెటర్లోనే, టీ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ప్రింట్ నేమ్ ఈజ్
ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, మనం నేమ్ ప్రింట్ చేయాలి, నేమ్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ హైట్ ఈజ్ ఓకే కరెక్ట్గా. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, హైట్. నెక్స్ట్ ప్రింట్ మార్క్స్, మార్క్స్. ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, మార్క్స్ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్ హీ ఈజ్ ఏ స్టూడెంట్, అప్పుడు ఏం చేయాలి, మనం ఈ స్టూడెంట్ ప్రింట్ చేయాలి, స్టూడెంట్. దీన్ని ఒకసారి రన్ చేసి చూపిస్తాం. ఓకే, నేమ్ ఈజ్ ప్రసాద్, హైట్ 5.6, మార్క్స్ 90, హియర్ స్టూడెంట్, హీ ఈజ్ ఏ స్టూడెంట్, ట్రూ. ఇప్పుడు మనం డేటా టైప్ అనేది ఎలా ఏమి ఇచ్చామో తెలుసుకోవడానికి చెప్పా కదా. ఇప్పుడు నేను బూలియన్ అనే ఇక్కడ ఇచ్చా కదా, బూలియన్ యూజ్ చేశాను కదా, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్, అది ఏ టైప్లో ఉందో చూస్తున్నాను, స్టూడెంట్. వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోయింది. ఓకే, ఇదిగోండి క్లాస్ బూలియన్, బూల్ కీవర్డ్. ఓకే, మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ కూడా రన్ చేస్తాం. నెక్స్ట్ వన్, కీవర్డ్. కీవర్డ్ అంటే ఏంటి? కీవర్డ్ అంటే కీవర్డ్స్ అనేవి చాలా ఉంటాయి, అవి ఏమో రిజర్వ్ వర్డ్స్, అంటే ఆల్రెడీ వాటికి స్పెసిఫిక్గా ఒక మీనింగ్ అనేది ఉంది. మనం ఇఫ్ తీసుకుంటాం, ఇఫ్ ఈజ్ ఏ కీవర్డ్. ఇఫ్ అంటే ఏంటి, కండిషన్, ఇది కండిషన్ చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఇఫ్ని తీసుకెళ్ళి నేను వేరియబుల్గా డిక్లేర్ చేస్తానంటే ఊరుకుంటుందా పైథాన్, రన్ చేసిద్దా, చేయదు. ఇఫ్ ఏజ్, ఇఫ్ 10 అని ఇచ్చా, ఇఫ్ 10 అని ఇచ్చి ఈ వాల్యూని ప్రింట్ చేయమని అడిగా, ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ హలో, ఓకే ఇందులో చూస్తున్నా. నేమ్ తీసేసి ఇఫ్ అని ఇచ్చా, ఇఫ్ అని ఇస్తే ఏమైతే చూడండి, తీసుకోవట్లా, ఇన్వాలిడ్ సింటాక్స్. అంటే ఇఫ్ అనేది ఒక కీవర్డ్, దానికి స్పెసిఫిక్గా ఒక మీనింగ్ ఉంది, దాన్ని మనం వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయలేము. నెక్స్ట్ మన పైథాన్లో ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అంటే మనకి ఇప్పుడు అందరికీ తెలియదు కదా ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, అందులో ఏది కీవర్డ్గా యూజ్ చేయాలి, ఏది కీవర్డ్గా యూజ్ చేయకూడదు. సో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఫస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి పైథాన్ యూజ్ చేసి హెల్ప్లో కీవర్డ్స్ ఎంటర్. ఇదిగోండి ఇక్కడ మొత్తం సమ్ కీవర్డ్స్ డిస్ప్లే అయ్యాయి. వీటిలో ఏదైనా సరే, ఏ ఒక్కటైనా మనం వేరియబుల్గా డిక్లేర్ చేస్తే అది ప్రింట్ చేయదు, ఇన్వాలిడ్ సింటాక్స్ అనే చూపిస్తుంది. ఎందుకంటే వీటన్నిటికీ ఒక మీనింగ్ అంటూ ఉంది. ఫస్ట్ ఆల్రెడీ పైథాన్ ఎవరో క్రియేట్ చేశారు, వాళ్ళు వీటికి ఒక మీనింగ్ ఇచ్చేశారు. వాటిని తీసుకొని మనం చేస్తామంటే వేరియబుల్గా తీసుకోలేదు. నెక్స్ట్ కామెంట్. వాట్ ఆర్ ద కామెంట్స్ ఇన్ పైథాన్? కామెంట్ అంటే మన నోట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఎలా అంటే మనకి ఒక మీనింగ్ కావాలి, అంటే ఆ ప్రోగ్రామ్ ఏంటి అని తెలియాలి, కానీ అది మనం పెట్టేటప్పుడు కామెంట్స్ మనం పెట్టేటప్పుడు అది కోడ్తో సంథింగ్ దాన్ని ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇగ్నోర్ చేస్తుంది. కామెంట్స్ ఇచ్చామంటే ఆ కామెంట్స్లో ఉన్న లైన్స్ మొత్తం ఇగ్నోర్ చేసి జస్ట్ మనకి ఐకి ఓకే దిస్ ఈజ్ ద మ్యాటర్, ఎందుకు యూజ్ అవుతుంది అనేటట్టు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఫస్ట్ కామెంట్స్ గురించి ఒక చిన్న మ్యాటర్. సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అయితే ఈ సింబల్ యూజ్ చేసుకొని మనం కామెంట్స్ని పెట్టచ్చు. చూపిస్తా. హ్యాష్ సింబల్, నేను ఫస్ట్ నేమ్ అడుగుతున్నా, హ్యాష్ ఆస్క్ ద యూజర్ నేమ్, డిస్ప్లే నేమ్, ఏజ్, సిటీ.
ఓకే, కామెంట్లో ఇచ్చేదాన్ని. ఇప్పుడు అది ప్రింట్ అయిద్దా? అవ్వదు. జస్ట్ మనకి ఓకే, ఇక్కడ డిస్ప్లే చేయమన్నాం అన్నది చూడంగానే అర్థమవుతుంది కదా, అలా అర్థం అవడానికి. నెక్స్ట్ మల్టీలైన్ కామెంట్స్. ఇక్కడ ఏమైనా సంథింగ్ ఏమి ఇచ్చినా సరే ఇంకా అది ప్రింట్ అవ్వదు. జస్ట్ మన కామెంట్స్ అర్థం కావడం కోసం ఇదిగోండి ఇగ్నోర్ చేసేసింది. కామెంట్స్లో ఇచ్చామంటే మ్యాక్సిమం అది ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ కూడా చూసాం. నెక్స్ట్ ఇంకా మిగతా టాపిక్స్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.